ఖుర్ఆన్ ఘనతల పుస్తకం. ఖుర్ఆన్ ఘనతల పుస్తకం. ఖుర్ఆన్ గట్టిగా పట్టుకునే ఆదేశం. 1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని జుబైర్ బిన్ ముతఇమ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. సంతోషించండి, నిశ్చయముగా ఈ ఖుర్ఆన్ దాని ఒక వైపు భాగం అల్లాహ్ చేతిలో ఉంటే మరోవైపు భాగం మీ చేతుల్లో ఉంది. దాన్ని గట్టిగా పట్టుకోండి. అలా పట్టుకున్నాక మీరు వినాశానికి మరియు దుర్మార్గానికి ఏ మాత్రము గురికారు. తంబ్రానీ సహీహుల్ జామీ 34. ఈ హదీసులో సంబరపరిచే విషయాల శుభవార్త ఇవ్వవచ్చును. సత్కార్యాల సంపాదన ఇహలోక సంపాదన కంటే చాలా గొప్పది. దానికి ప్రజలు సంబరపడాలి. ప్రజలు కూడబెట్టే వాటన్నిటికంటే అది ఉత్తమమైనది. ఖుర్ఆన్ 10:58. ఇందులో ఖుర్ఆన్ గొప్పతనము, దానిని గట్టిగా పట్టుకునే ఆదేశం ఉంది. అంటే దాని ఆదేశాలను పాటించడం, దానిలోని నివారణ నుండి దూరం ఉండడం అల్లాహకు చేయి ఉందని కూడా రుజువైంది. అయితే అది ఆయన గౌరవానికి తగినట్లు ఉంటుందని విశ్వసించాలి. ఖుర్ఆన్ ప్రకారం ఆచరించినవాడు మోక్షం పొందుతాడు. దాన్ని త్యజించినవాడు దుర్మార్గుడవుతాడు. ఎవడు నా ఈ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గం తప్పడు, దౌర్భాగ్యానికి గురికాడు. నా జ్ఞాపికకు, హితోపదేశానికి, ఖుర్ఆన్కు విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకైపోతుంది. ఖురాన్ 20:123 మరియు 124. ఖుర్ఆన్ను అనుసరించిన వానికి భాగ్యం, విజయముందని, దానికి విముఖుడైన వానికి దుర్మార్గము, దౌర్భాగ్యము ఉందని హదీసులో ఉంది. దాసిని మరియు ప్రభువు మధ్య సంబంధంలో అది గొప్ప సబబు. అల్లాహ్ రక్షణ వలన ఖుర్ఆన్ భద్రంగా ఉంది. ఎలాంటి తారుమారు అందులో జరగలేదు. అసత్యం దాని మీదకు ముందు నుండి రాజాలదు, వెనుక నుండి రాజాలదు. వివేకవంతుడు, స్తుతిపాత్రుడు అయిన అల్లాహే అవతరింపజేసిన గ్రంథం ఇది. ఖుర్ఆన్ 41:42. తమ అనుచర సంఘ మోక్షానికి ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాంకు ఉన్న కాంక్ష, ఆయన వారి కొరకు కోరే మేలు మరియు వారి పట్ల ఆయనకు ఉన్న సంపూర్ణ జాలి, దయ ఈ హదీసులో ఉట్టిపడుతుంది. 2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని జైద్ బిన్ అర్ఖం రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మాబాద్, వినండి ఓ ప్రజలారా, నేను మానవుడినే. నా వద్దకు నా ప్రభువు వైపు నుండి పిలుపు ఇచ్చే దైవదూత వస్తాడు. అప్పుడు నేను అతని పిలుపును అంగీకరిస్తాను. మరియు నేను మీ వద్ద 2 భారమైన అతి గొప్ప ప్రాముఖ్యం గల వస్తువులను వదిలి వెళ్తున్నాను. 1. అల్లాహ్ గ్రంథం. అందులో మార్గదర్శకత్వము మరియు కాంతి ఉంది. ఎవరు దాన్ని గట్టిగా బలంగా పట్టుకుంటాడో అతను మార్గదర్శకత్వంపై ఉన్నట్లు. ఎవరు దాన్ని అశ్రద్ధతో విడిచిపెడతాడో అతడు దుర్మార్గుడు అయినట్లు. అందుకని మీరు అల్లాహ్ గ్రంథాన్ని బలంగా గట్టిగా పట్టుకోండి. ఇలా అల్లాహ్ గ్రంథం గురించి చాలా వరకు ప్రోత్సహించాక మళ్ళీ ఇలా చెప్పారు. 2. నా కుటుంబం వారు, నా కుటుంబీకుల గురించి నేను అల్లాహ్ను గుర్తు చేయిస్తున్నాను. నా కుటుంబీకుల నుంచి నేను అల్లాహ్ను గుర్తు చేయిస్తున్నాను. నా కుటుంబీకుల గురించి నేను అల్లాహ్ను గుర్తు చేయిస్తున్నాను. ముస్లిం బాబు మిన్ ఫజాయిలి ఆలీ రజియల్లాహు అన్హు 2408. ఈ హదీసులో చెప్పబోయే మాటలు శ్రోతలు వినడానికి సిద్ధమై వాటిపై శ్రద్ధ వహించుటకు మాట సందర్భంలో ఖుత్బా ప్రసంగంలో అమ్మాబాద్ అన్న పదం ఉపయోగించడం అభిలషణీయం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మనిషి అన్న విషయంలో ఇందులో చాలా స్పష్టంగా ఉంది. ఆయన ఎప్పుడు చనిపోతారనే విషయం స్వయంగా ఆయనకు తెలియదు. అల్లాహ్ యొక్క గ్రంథ జ్ఞానం పొందాలని, దాని ప్రకారం ఆచరించాలని, దాని పారాయణం తిలావత్ చేయాలని, దాన్ని కంఠస్థం హిబ్జు చేయాలని మరియు దానిని బాగుగా అర్థం చేసుకోవాలని తాకీదు చేయబడింది. నిశ్చయముగా అది అల్లాహ్ దయతో మనిషిని దుర్మార్గము నుండి వెలికి తీయునది.
అంధత్వం నుండి వెలుగులోనికి తెచ్చినది మరియు సన్మార్గం చూపినది. దాన్ని విడనాడుట, దాని ఆదేశాలను పాటించకపోవుట, దాని హద్దులను అతిక్రమించుటయే పరమ దుర్మార్గము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబీకులను గౌరవించడం, వారి పట్ల మర్యాద, వారి హక్కులను తెలుసుకొనుట విధిగా ఉందని ఈ హదీసులో తెలిసింది. వారితో ఇలాను, నేను ఈ పనికి మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను, అయితే బంధు ప్రేమను తప్పకుండా కోరుతాను. ఖురాన్ 42:23 ఆయతు. వారికి తగిన రీతిలో వారిని గౌరవించడం, మర్యాదనివ్వడం తప్పనిసరి. ఈ అనుచర సంఘం వహీ, ఖురాన్, సహీ హదీసులను గట్టిగా పట్టుకొని ధర్మాదేశాలను పాటించి ధర్మాన్ని కాపాడుతూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన తరువాత కూడా దుర్మార్గానికి గురి కాకుండా ఉంటుందని ఈ హదీసులో ఉంది. ఇందులో ప్రాణము తీయు దూత ప్రస్తావన ఉంది. అల్లాహ్ ఎవరిదైనా ప్రాణం తీయాలనుకున్నప్పుడు అతన్ని పంపుతాడు. 3. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. నేను మీ వద్ద వదిలి వెళ్తున్న రెండింటిని మీరు బలంగా పట్టుకుని ఉన్నంత వరకు మార్గ భ్రష్టులు కారు. 1. అల్లా గ్రంథము, 2. నా సాంప్రదాయాలు. సహీఉల్ జామీ 2937. ఈ హదీస్లో విద్య నేర్చుకొనుటకు అసలైన ఆధారాలు ఖురాన్, సున్నతులే. ముస్లిం వ్యక్తి అల్లాహ్ గ్రంథం మరియు ప్రవక్త సహీ హదీసుల జ్ఞానం పొందాలి. వాటిని కంఠస్థం చేయటంతో పాటు బాగుగా అర్థం చేసుకోవాలి. వాటిని వదిలి లాభం లేని చదువుల వైపు మొగ్గుతూ, అంతేకాదు వాచ, కర్మ, వ్యవహార, ప్రవర్తన అన్ని రూపాల్లో, స్థితుల్లో వాటి శాసనాలనే నమ్ముట విధిగా ఉంది. మన జీవితానికి ఆదర్శంగా అవే ఉండాలి. ఇహ పరానికి సంబంధించిన ప్రతి విషయానికి అవే 2 సంపూర్ణంగా చాలు. ప్రవక్త అనుయాయులందరూ ఖురాన్, హదీసులను గట్టిగా పట్టుకుంటే, సంపూర్ణంగా ఆచరిస్తే అల్లాహ్ వారి మధ్య ఐక్యతను బలపరుస్తాడు. వారిని ఒక్కడిగా చేస్తాడు. వారి హోదా అంతస్తులను ఉన్నతం చేస్తాడు. వారి పరువును పెంచుతాడు. వారి శత్రువులను రూపుమాపి వారి గౌరవాన్ని శత్రువులపై తేల్చి చూపుతాడు. వారిపై అనుగ్రహాలు సంపూర్ణం చేస్తాడు. మరింత సహాయం చేకూర్చి వారిని ఆదరిస్తాడు. ఖురాన్ మరియు ప్రవక్త సాంప్రదాయాలను విడనాడుట, వాటికి విముఖత చూపుట, వాటి ప్రకారం ఆచరించకపోవుట పరమ దుర్మార్గం. ఎవడు నా ఈ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గం తప్పడు, దౌర్భాగ్యానికి గురికాడు. నా జ్ఞాపికకు, హితోపదేశానికి, ఖురాన్కు విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకైపోతుంది. ఖురాన్ 20వ సూరా 123 మరియు 124 ఆయతలు.